హరసోనవే నమ దత్తూరపత్రం పూజయామి. హరసోనవే నమ దత్తూరపత్రం పూజయామి. సో దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త. ఈ గొట్టం పూలు ఉంటాయి, ఆకులు ఉంటుంది తెల్లగా. ఇందులో 2 రకాలు ఉన్నాయి, ఏదైనా పర్లేదు. కొంచెం నలుపు కొన్ని ఉంటాయి, 3, అదైనా పర్లేదు. సో ఈ దత్తూరపత్రం ఏంటంటే ఇది కొంచెం డేంజర్. ఇది మనం పత్రిగా వాడాలి తప్ప, వాసన పీల్చుకోవాలి తప్ప, దీన్ని ఏదో చేసేద్దామంటే అవ్వదు. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది కొంచెం మత్తు పదార్థం లాంటిది దత్తూర్వం. కానీ ఏంటంటే ఎంత విషమో అంత అమృతం. మొక్క ఎంత విషమో అది జబ్బు మీద అంత అమృతంలా పనిచేస్తుంది. దాన్ని చేసే విధానంగా ఎలా చేయాలో మన ఋషులు మనకు ఆ శాస్త్రాన్ని అందించారన్నమాట. అంటే విషయాల్ని అమృతాల్లా మార్చి వైద్యంలో ఎలా వాడుకోవాలో ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. దత్తూరపత్రం ఎంత గొప్పదంటే, మనం పూజ చేసి ఇంట్లో ఉంటుంది కదా, అది వడిలిపోయి ఒక రకమైన మత్తు వాసనలో వస్తుంది స్మెల్. ఒక ఆకు చాలు ఇల్లంతా సరిపెట్టేస్తుంది. తెలియకుండా ఒక రకమైన స్మెల్ ఇంట్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. ఎవరైతే ఆ వాసన పీలుస్తారో వాళ్ళకి డిప్రెషను, స్ట్రెస్, టెన్షన్ ఉండదు. ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతూ 5 మందులు మింగుతున్నారో వాళ్ళు రోజుకొక ఇంట్లో పెట్టుకుని, నోట్లో కదండి పోయి ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకుని పడుకుంటే కొంతకాలానికి మందులు అవసరం ఉండదు. అంత మైండ్ని యాక్టివేట్ చేసి ఆ స్ట్రెస్ని, డిప్రెషన్ని పోగొడుతుంది. అలా ఏదో తలకిని దిండి కింద పెట్టుకోవచ్చు. దత్తూరపత్రం మానసిక వ్యాధుల్ని తొలగిస్తుంది. అలాగే అది విషం కదా, మామూలుగా ఎక్కువ తాగితే వాంతులు వేసి చచ్చిపోతాం. ఎవరో ఏదో వీడియోలు చెప్పారని వైజాగ్లో ఎవరో కూర వండి తినేశారట, ఫ్యామిలీ చేసి చనిపోయారు. మరి ఎలా చెప్పారు, అందుకేంటంటే చాలా జాగ్రత్త అన్నమాట. అయితే అది విషం, దాన్ని అమృతంలా ఎలా మార్చారో మన వాళ్ళు చెప్తాను చూడండి. ఇది ఆస్తమా పేషెంట్స్ ఉంటారా, ఆస్తమా ఇక విపరీతంగా వచ్చేస్తుంది. ఇన్హేలర్స్ ఇప్పుడు ఇన్హేలర్స్ వచ్చాయి, మరి అప్పుడెక్కడ ఏం లేవు, ఇక తట్టుకొని చచ్చిపోవు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో వితిన్ సెకండ్స్లో పనిచేసేలాగా ఈ ఉమ్మెత్తకాయల్ని బాగా ముగ్గిపోయాక ముక్కలు కోసి నిమ్మరసంలో నానబెట్టి ఎండబెట్టేసి దాన్ని కాల్చేస్తే బూడిదైపోతుంది. అదేందా ఆ బూడిద భస్మం, ఆ భస్మాన్ని చిటికెడు నాలుక మీద వేస్తే ఆస్మా తగ్గి వితిన్ సెకండ్స్. బెటన్సాలు, డెరిఫ్లిన్, లేకపోతే ఇన్హేలరు, ఇవన్నీ కార్టిజోన్స్, అవి ఎంత ఫాస్ట్గా పనిచేసి ఎంత ఫాస్ట్గా మన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయో ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా వితిన్ సెకండ్స్లో ఆస్మా తగ్గిస్తాను అనమాట. బాగా క్రానిక్ వాళ్ళు ఏంటంటే రోజు చిటికెడు అలా వేసుకున్నాను 40 days అలాగా తగ్గిపోతుంది. ఇవి కొంచెం ఎవరో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకుని ప్రాక్టికల్గా చేసుకోవాలన్నమాట. మీ అందరూ మీరు ప్రయత్నం చేయకండి, మేము నేర్పుతాం క్లాసులో. నెక్స్ట్ నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేసాం కాబట్టి గాదరాడలో బాగా ఏర్పాటు చేసాం. ఒక 500 మంది వచ్చినా ఉండడానికి ఏర్పాటు చేసాం కాబట్టి అక్కడ మనం క్లాసెస్ పెడతాం. ఇవన్నీ టెక్నిక్స్ నేర్పుతామన్నమాట, సింపుల్గా చేసుకునేవి. ఇంకో విషయం, ఒకసారి ఈ భస్మం చేసుకుంటే మీకు దాని లైఫ్ ఎంత తెలుసా, 100 years. గాజు సీసాలో దాచుకుంటే 100 ఏళ్ళ దాకా పనిచేస్తుంది. అసలు ఏంటంటే పండగ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, వేదాలు వాటిల్లో నుంచి వచ్చిన ఈ పండగల్ని క్రియేట్ చేయడానికి పూజ, ఏదైనా సరే పూజ, పండగ, అయితే శుభకార్యం ఏదైనా సరే ఒక కార్యాన్ని వాళ్ళు చేశారంటే ఒక 10,000 సంవత్సరాల క్రితం అడవుల్లో కూర్చొని వీటి గురించి క్షుణ్ణంగా పరిశోధన చేసి ఒక సైంటిఫిక్ బేస్లో రాశారు. ఇదంతా డివైన్ ఎనర్జీ, ఇదంతా ఒక డివైన్ ఎనర్జీ అనమాట. ఎప్పుడైతే డివైన్ ఎనర్జీ ఆరా బాగుందో, మన బాడీలో ఆరా బాగుందో, ఈ బాడీ ఫిజికల్ బాడీ కన్నా యాస్ట్రల్ బాడీ ఆరా బాగుందో ఫిజికల్ బాడీ డ్యామేజ్ అవ్వదు, సెంచరీ కొట్టేస్తాం. సో మన ఆరా, మన ఇంటి ఆరా, మన ఊరు ఆరా, మన దేశం ఆరా, సో ఒక పాజిటివ్ ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వడం కోసం ఇవి చేశారు. రెండు ఏంటంటే అలాగే మన ఫిజికల్ బాడీ కూడా బాగుండడానికి సైంటిఫిక్గా కూడా వీటిలో ఎంతో సైన్స్ ఉందన్నమాట. అంటే అలాగా ప్రతి పండగకి మనం ఒక 2 రోజులు మాట్లాడుకోవచ్చు. ప్రతి పండగ గురించి మినిమం 2 రోజుల నుంచి
5 రోజులు మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క ఫెస్టివల్ గురించి. మన చిన్న పండగే అట్ల తద్ది దగ్గర నుంచి ఏదైనా సరే